conference will now be recorded. Okay, so let me install the VS Code here. Okay, I'm trying to downloading the Visual Studio Code. Sublime Text download. Download Sublime Text. ఇది కూడా రావట్లేదు. సరే ఓ పని చేద్దాం, ఆన్లైన్ ఎడిటర్లో చెప్పేసుకుందాం. ఓకే, ఓకే jsbin.com. ఇంత నోట్స్ రాసుకో మళ్ళీ తర్వాత, ఎందుకంటే ఫైల్ రాదు నీకు. ఇది ఫైల్ కూడా తీసుకోవచ్చు అనుకుంటా, చూద్దాం. Is this visible? Font. ఎస్ సార్. Let me go to the JavaScript. HTML అవసరం లేదు, JavaScript output. Okay, so we already done with the alert box. So alert box you can able to give with the single quotes and double quotes. సింగిల్ కోట్ ఇవ్వచ్చు, డబుల్ కోట్ ఇవ్వచ్చు. అలర్ట్ గుర్తుంది కదా. అలర్ట్ మళ్ళీ తలకైన ప్రాంప్ట్ ఆన్లైన్ ఇంటర్తో ఏదో తలకైన. తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఎందుకు వాడతాం? కన్సోల్ డాట్ లాగ్ అనేది మీకు బ్రౌజర్ యొక్క బ్రౌజర్ మీద రైట్ క్లిక్ చేస్తే నీకు ఇన్స్పెక్టర్ ఉంటుంది. అవుట్పుట్ చూసుకోవచ్చు అనమాట. సో దానికోసం మనము కన్సోల్ లాగ్ వాడతాం. ఓకే, కన్సోల్ లాగ్ కూడా సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ రెండింటితో చేసుకోవచ్చు. సింగిల్ కోట్స్తో కన్సోల్ లాగ్ రాయొచ్చు, లేకపోతే డబుల్ కోట్తో కూడా కన్సోల్ లాగ్ రాయొచ్చు, రెండింటితో రాయొచ్చు. ఇక్కడైతే హలో జేఎస్ అన్న, అది ఇక్కడ కూడా హలో జేఎస్ అన్న. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి కోడ్. అంటే సింగిల్ కోడ్తో రాయొచ్చు, డబుల్ కోడ్తో రాయొచ్చు. రన్ విత్ జేఎస్ అంటే ఇక అవుట్పుట్ కన్సోల్లోకి వస్తుంది, కన్సోల్ అవుట్పుట్ వస్తుంది. రన్ విత్ జేఎస్ చూసావా, రెండింటికి అవుట్పుట్ వచ్చింది. ఇది కన్సోల్ అనమాట. తర్వాత ప్రాంప్ట్ గురించి చెప్పాను మీకు. ప్రాంప్ట్ చెప్పారు సార్, ప్రాంప్ట్ ఇన్పుట్ యూజర్ ఇన్పుట్. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్ చెప్పలేదు. డాక్యుమెంట్ డాట్ రైట్ ఇది కూడా ఇంకొక మెథడ్, డిఫాల్ట్ మెథడ్ ఫర్ జేఎస్, డాక్యుమెంట్ డాట్ రైట్. సో దీనికి కూడా మనము సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ రెండు రాయొచ్చు. సింగిల్ కోట్స్ జేఎస్ ఆపేద్దాం, కన్సోల్ ఆపేద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ హలో జేఎస్. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ డబుల్ కోట్తో కూడా రాయొచ్చు. డాక్యుమెంట్ డాట్ రైట్ డబుల్ కోట్స్ హలో జేఎస్. సో మొత్తం రన్ చేద్దాం చూడు. రన్ విత్ జేఎస్ ఇక్కడ వచ్చింది చూసావా, హలో జేఎస్ అని ప్రింట్ అయింది. ఇది కన్సోల్, ఇది కన్సోల్ అవుట్పుట్స్, ఇది డాక్యుమెంట్ డాట్ రైట్ అవుట్పుట్స్. డాక్యుమెంట్ అవుట్పుట్స్ వస్తున్నాయా, హలో జేఎస్ వచ్చింది, హలో జేఎస్ వచ్చింది. కాకపోతే పక్క పక్కన వస్తుంది, ఎందుకంటే ప్లెయిన్ టెక్స్ట్ కాబట్టి అది పక్క పక్కన వచ్చింది. సార్ ఇప్పుడు మామూలు పారాగ్రాఫ్ అయినప్పుడు ఇది ఎందుకు యూజ్ చేయం కదా మనం? ఇది నేను చెప్తా ఎందుకు వాడతాము. డైనమిక్గా ఏదైనా HTMLని బైండ్ చేయడానికి ఇది వాడాలి. అంటే మనం ఏమి HTML రాయము, అంతా జావా స్క్రిప్ట్ త్రూనే మనము HTML క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి.
సో అలాంటప్పుడు ఇది కంపల్సరీగా ఇంపార్టెంట్ అనమాట బ్రేక్. సో బ్రేక్ పెట్టాను. బ్రేక్ పెడితే ఏమైంది, ఫస్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ బిఆర్ని క్రియేట్ చేస్తా. బిఆర్ని క్రియేట్ చేయడం వల్ల ఏమైంది, బ్రేక్ తీసుకుంది. బ్రేక్ తీసుకొని ఇంకొక డాక్యుమెంట్ డాట్ రైట్, రెండిట్లో హలో చేయొచ్చు కానీ ఒకటే ప్రింట్ అవుతుంది ఎందుకని. బ్రేక్ ఎందుకు తీసుకోవట్లేదు అది, ప్లస్ బ్రేక్ తీసుకుంది. సో ఒక బ్రేక్ ప్రిపేర్ చేశాను, హలో చేసిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ డాట్ రైట్ హలో చేస్తుంటే ఇంకొక లైన్లో ప్రింట్ అవుతుంది. అంటే నువ్వు ఇక్కడ డైనమిక్ HTML అనమాట. దీన్ని డైనమిక్ HTML అంటారు. అంటే ఫ్రమ్ జావా స్క్రిప్ట్ వీ కెన్ క్రియేట్ HTML. ఫ్రమ్ జావా స్క్రిప్ట్ వీ కెన్ క్రియేట్ HTML. ఎలా చేయాలి జావా స్క్రిప్ట్ HTMLని? ఇప్పుడు నేను ఒక హెడ్డింగ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఏమి HTML రాయట్లా, ఐఎమ్ నాట్ ఇన్ ద HTML, ఐఎమ్ ఇన్ ద జావా స్క్రిప్ట్. ఇది స్క్రిప్ట్ అనమాట. ఇది ఇక్కడ పైన ఉంది కదా స్క్రిప్ట్ అని. ఓకే. అసలు ఇది తీసుకుంటే HTML రాయొచ్చు అనమాట, ఇది తీసుకుంటే Yes, CSS రాయొచ్చు, ఇది తీసుకుంటే జావా స్క్రిప్ట్ రాయొచ్చు. అండ్ ఈ Yes. అవుట్పుట్ అని కనిపిస్తుంది కదా, ఈ అవుట్పుట్ అనేది బ్రౌజర్. మనకి ఈ అవుట్పుట్ అనేది కనిపించేది బ్రౌజర్. ఈ కన్సోల్ అనేది కన్సోల్ లాగ్లోకి వెళ్ళిపోయే అవుట్పుట్, బ్రౌజర్కి బిహైండ్ వెళ్ళే అవుట్పుట్ అనమాట. అది మనం ఇన్స్పెక్ట్ చేసుకుంటాం కదా, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ అవుట్పుట్ అది. Yes, yes. ఓకే, సో ఫ్రమ్ JS వీ కెన్ క్రియేట్ ద HTML. హౌ వీ కెన్ క్రియేట్ ద HTML? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హెడ్డింగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ది సేమ్ డాక్యుమెంట్ డాట్ రైట్ అండ్ హియర్ ఐ వాంట్ టు ప్రిపేర్ ద హెడ్డింగ్ లోపల ప్రిపేర్ చేసుకో. హలో JS హెడ్డింగ్ ప్రిపేర్ అయిపోతుంది యాక్చువల్గా. కెన్ యూ సీ H1 Yes, sir. అనమాట. H1 Yes. మనం ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఒక లిస్ట్ ఐటమ్ కావాలి, లిస్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ లిస్ట్ వాల్యూస్ ఇక్కడ ప్రింట్ చేసుకుందాం. ఆర్డర్ లిస్టా అని ఆర్డర్ లిస్టా, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ లిస్ట్ అనుకో. ఓఎల్ ఇన్ ఆర్డర్ లిస్ట్ ఐ వాంట్ టు కీప్ ద లిస్ట్ ఐటమ్స్ LI ఓపెన్ LI క్లోజ్. ఆ లిస్ట్లో ఏదన్నా వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ T అన్నాను అనుకో. T ఇది ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ కదా, Yes, sir. సో ఇట్లాంటిది నాకు ఇంకొక లిస్ట్ ఆబ్జెక్ట్ కావాలి. కాఫీ, ఓకే, టీ కాఫీ. బట్ ఆర్డర్ లిస్ట్లో వస్తున్నాయా? అలా వస్తున్నాయి. లిస్ట్ టీ ఒకటి, కాఫీ ఒకటి, తర్వాత ఇంకేం కావాలి, మిల్క్ కావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్. LI మిల్క్ LI క్లోజ్. క్లియరా? టీ కాఫీ Yes, sir. మిల్క్. బట్ మనం ఏం కానీ పెట్టాం, ఆర్డర్ ఆర్డర్ లిస్ట్ అంటే 1, 2, 3 అవి రావట్లేదు sir. అవును, ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలా. ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదు అంటే ఇక్కడ టెక్స్ట్ మధ్యలో ఉన్న టెక్స్ట్ని మనం బైండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్యాగ్లు ఈ ట్యాగ్లుగా రికగ్నైజ్ చేయట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తాను చూడు జాగ్రత్తగా. సో ఇక్కడ మళ్ళీ డబుల్ కోట్స్ క్లోజ్ చేసి ప్లస్ పెట్టేస్తా. ఓకే, సింగిల్ కోట్స్ స్టార్ట్ చేసినాం కాబట్టి సింగిల్ కోట్స్, లేదా డబుల్ కోట్స్ అయితే డబుల్ కోట్స్ ఇష్టం. డబుల్ కోడ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేసి ప్లస్ పెట్టా. తర్వాత దానిలో T అన్నారు. మళ్ళీ ఇక్కడ డబుల్ కోడ్ ఓపెన్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. ఈ LI దగ్గర క్లోజ్ చేసుకోవాలి. టెక్స్ట్ని బైండ్ చేసుకోవాలి అనమాట. ఇక్కడ ఏం లేదు, టెక్స్ట్ని మనము ఆ ట్యాగుల్లోకి బైండ్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ప్లస్, మళ్ళీ డబుల్ కోడ్ స్టార్ట్, మళ్ళీ డబుల్ కోడ్ని ఎండ్ చేయాలి. ఎక్కడ ఎండ్ చేయాలి? ఇక్కడ ఎండ్ చేయాలి. మళ్ళీ ప్లస్, మళ్ళీ మిల్క్ తర్వాత ప్లస్, ఫైనల్గా మళ్ళీ డబుల్ కోడ్ ఓపెన్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి, లాస్ట్లో క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు నీకు ఆర్డర్ లిస్ట్ వచ్చింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఏదో మిస్ అవుతుంది. కాఫీ దగ్గర ప్లస్ లేదు సార్. కాఫీ దగ్గర అదే ఏదో సంథింగ్ మిస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ కావాలి కదా.
మళ్ళీ దీనికి కూడా ప్లస్ కావాలిగా. ఇక్కడ ప్లస్ కావాలి, ఇక్కడ ప్లస్ కావాలి. తర్వాత కన్కాటినేషన్ ప్రాపర్గా ఉందో లేదో చూడు. ఓకే, రన్ చేయస్. రావట్లేదు అందుకని. document.write olli, inside that t, then li close, li open, coffee, li close, li open, li close, finally ol close. Yeah, this is correct only, but ol ప్రాబ్లం అయితే లేదు కోడ్లో, బట్ ఏందో రావట్లేదు. Okay, let me print the paragraph. Document dot write. I need to create a paragraph. Hello all, good morning. Hello all, good morning. Okay, so can I print this? Yeah, this is coming fine. Paragraph వచ్చింది, బట్ LI ని మనం ఎక్కడో బైండింగ్ ఇష్యూ ఉంది. మళ్ళీ చేద్దాం. ఓకే ఓకే డాక్యుమెంట్ డాట్ రైట్. Okay, let me open li, close li. Inside this, before this, ol and ol is ordered list, right? ఎస్ సార్. ol. Okay, for this ol ఈ రెండు స్విచ్ ఆఫ్ చేద్దాం కొద్దిసేపు, అంత డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, సో li, సో li లోపల ఐ వాంట్ కాఫీ ఆటో రన్ పెడదాం. వచ్చింది కదా, ఇందాక ఎందుకు రాలేదు? రెండు పెట్టండి సార్, రెండు లిస్టులు పెట్టండి. అన్నీ వస్తాయి, ఇందాక ఎందుకు రాలేదు అర్థం కావట్లేదు. ఫస్ట్ రాసింది మనం కరెక్టే. ఎస్ సార్, లేకపోతే జూమ్ అయ్యి అది కనపడలేదేమో సార్, లేకపోతే మేబీ సంథింగ్ ఏదో. ఓకే, టీ తర్వాత ఇంకొక LI, మిల్క్. ఓకే, సో ఇట్లా నువ్వు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చప్ప. ఏదైనా కావాలంటే ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా? డాక్యుమెంట్ డాట్ రైట్. త్రూ డాక్యుమెంట్ డాట్ రైట్ ఐ కెన్ ఏబుల్ టు బైండ్ ద ఎలిమెంట్స్ లైక్ దిస్. నేను డాక్యుమెంట్ డాట్ రైట్ ఓకే నుంచి ఎలిమెంట్స్ని ఇట్లా బైండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మనకి సర్వర్ నుంచి డేటా వచ్చింది. సర్వర్ నుంచి డేటా వచ్చినప్పుడు అది ఒక ఆబ్జెక్ట్ లోపల్లో మార్చుకుంటాం. ఆబ్జెక్ట్ రూపంలోకి మార్చుకున్న తర్వాత మనం ఎట్లా బైండ్ చేయాలి HTML కోడ్కి అంటే, మళ్ళీ HTML రాసి దానికి ఐడి రాసి యాక్సెస్ చేసి అదంతా కన్నా ఇట్లా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. డైనమిక్గా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే జావాస్క్రిప్ట్లోనే రాసేయచ్చు. HTML జావాస్క్రిప్ట్లోనే రాసేయచ్చు ఇట్లా. ఓకే సార్. సరే, ఇదొకటి. నెక్స్ట్, హౌ టు యాక్సెస్ ఎలిమెంట్స్. ఇక్కడ రాస్తాను, హౌ టు యాక్సెస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ HTML టు జావాస్క్రిప్ట్ JS. ఇది ఫస్ట్. సెకండ్, how to access classes from HTML to JavaScript. Third point, how to access ID from HTML to JavaScript. 3 points.
అంటే ఇక్కడ మనకి ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చూపిస్తాను, పెయింట్లో చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా బ్రౌజర్ అబ్బా, దిస్ ఇస్ మై బ్రౌజర్, దిస్ ఇస్ మై బ్రౌజర్ అండ్ దిస్ ఇస్ మై జేఎస్ అంతా ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ బ్రౌజర్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. హెడింగ్ అని ఒక ఎలిమెంట్, సైజ్, ఇక్కడ హెడ్డింగ్ అని ఒక ఎలిమెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎలిమెంట్. ఇట్లా మల్టిపుల్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఓకే సార్. ఇది ఒక హెడ్డింగ్. ఓకే, సెలెక్ట్, కాపీ, పేస్ట్, పేస్ట్. ఇట్లా ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ ఎలా స్టోర్ చేసుకునేది జావా స్క్రిప్ట్ అంటే, జావా స్క్రిప్ట్ అర్థం చేసుకునేటప్పుడు ఏంటి, ఇది డాక్యుమెంట్ అనుకునేది కదా. సో డాక్యుమెంట్ అనుకునేది కదా, డాక్యుమెంట్ అనుకున్నప్పుడు ఎస్ సార్. ఈ డాక్యుమెంట్లో ఉన్న సిమిలర్ నేమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక యారేలోకి వెళ్తాయి. ఒక యారే లాగా రిఫర్ చేసుకునేది అది. ఇదంతా ఒక యారే, సిమిలర్ నేమ్ ఉన్నాయి కదా ఎలిమెంట్స్ 3. సో దీనికి ఒక యారే ఉంది. ఈ యారేకి ఇది ఇండెక్స్ 0, ఇది ఇండెక్స్ 1, ఇదేమో ఇండెక్స్ 2. అర్థమైందా? 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్ లాగా తీసుకునేది. ఇప్పుడు నేను కలర్ మార్చాలనుకుంటున్నా ఫస్ట్ ఎలిమెంట్కి, లేదు నేను టెక్స్ట్ మార్చాలనుకుంటున్నా ఫస్ట్ ఎలిమెంట్కి. అప్పుడు ఈ ఫస్ట్ ఎలిమెంట్ని ఎలా రిఫర్ చేసుకునేది, ఈ ఫస్ట్ ఎలిమెంట్ని రిఫర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ Array of ఎలిమెంట్ని 0. జేఎస్లోకి తీసుకొచ్చుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ని నేను జేఎస్లోకి తీసుకొచ్చుకోవాలి. మిగతా 2 ఎలిమెంట్తో నాకు పని లేదు. ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ని నేను మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను. మాడిఫై చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ డాక్యుమెంట్ డాట్, చూడు అబ్జర్వ్ చేయ జాగ్రత్తగా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్, ఇది అట్రిబ్యూట్ ట్యాగ్ నేమ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్యాగ్? నేమ్ ఆఫ్ ద ట్యాగ్ని సింగిల్ కోడ్లో పెట్టేసుకో, H1 h1 ఆఫ్, తర్వాత ఇండెక్స్, ఇండెక్స్ ఎంత 0. ఇలా యాక్సెస్ చేయాలి. ఇంత సింటాక్స్ రాయాలి జావాస్క్రిప్ట్లో. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ ఆఫ్ ద 0, h1 ఆఫ్ 0. ఇలా మనం రిఫర్ చేసుకుంటూ రావాలి. చూడు ఇక్కడ నేను రాసి చూపిస్తాను. ఇక్కడ 3 హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, 3 హెడ్డింగ్స్ క్రియేట్ చేసుకున్నాను. చూడు జేఎస్బిన్లో హెచ్టిఎంఎల్లోకి వెళ్ళిపో, హెచ్టిఎంఎల్లోకి వెళ్ళిపోయి జావాస్క్రిప్ట్ కొద్దిసేపు ఆపు, అవుట్పుట్ కూడా ఆపేసి. ఇప్పుడు హెచ్టిఎంఎల్లో నేను ఏం చేస్తానంటే ఒక 3 ఎలిమెంట్స్ రాసుకుంటా, 3 హెడ్డింగ్స్ రాసుకుంటా. h1 వెల్కమ్ టు మోహాన్స్, వెల్కమ్ టు మోహాన్స్, h1. Okay, so fine, I want to take 2 more elements here. I want to take 2 more elements here. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? 3 ఉన్నాయి. 3 సిమిలర్ నేమ్తో ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ సిమిలర్ నేమ్తో ఉన్నాయి. కానీ నేను యాక్సెస్ చేసుకున్నాను సిమిలర్ నేమ్ అంటే h1 టెక్స్ట్ ఏదైనా ఉండొచ్చు. సిమిలర్ ట్యాగ్ నేమ్, సిమిలర్ ట్యాగ్. ఇది మ్యారనో, ఇది డాటా సైన్స్. అది మోహాన్స్, తర్వాత మరను, తర్వాత డేటా సైన్స్. రైట్. ఓకే, సిమిలర్గా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే సిమిలర్ నేమ్తో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్ నేమ్లు కామన్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను స్క్రిప్ట్లోకి యాక్సెస్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే యాక్సెస్ చేయాలి. హెచ్టిఎంఎల్ ఆఫ్ చేసేసి జావా స్క్రిప్ట్ తీసుకో. ఇది కామెంట్ పెట్టేసి చెప్పు కోడ్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఎలిమెంట్స్ ఎందుకంటే అరే ట్యాగ్ నేమ్ ఆఫ్ ద ట్యాగ్ h1 ఆఫ్ ఆఫ్ 0. ఇట్లా నేను యాక్సెస్ చేయాలి. డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. సో ఐఎమ్ జావా స్క్రిప్ట్, ఐఎమ్ లెర్నింగ్
జావా స్క్రిప్ట్. ఇది నాకు అవుట్పుట్లోకి రావాలి. ఇది నాకు అవుట్పుట్లో రావాలి. అర్థమైందా? ఇది నా జేఎస్ కోడ్ అబ్బా. ఇది నా జేఎస్ కోడ్. సేవ్ చేయి. ఇది సేవ్ చేసి జావా స్క్రిప్ట్ని రన్ చేసుకుందాం. HTML ఇది, జావా స్క్రిప్ట్ ఇది. అవుట్పుట్లోకి వెళ్ళు. ఏమొచ్చింది? ఐఎమ్ లెర్నింగ్ మనం జావా స్క్రిప్ట్ అని మనం రాసింది ఏంది రీప్లేస్ actual? అయింది. మనం రీప్లేస్ రాసింది అయింది. ఏంది? వెల్కమ్ టు మోహన్స్. వెల్కమ్ టు Yes. మోహన్స్ అది కాస్త ఏమైంది? ఐఎమ్ లెర్నింగ్ జావా స్క్రిప్ట్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఏం లేదు. ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేసేసి ఆ ఎలిమెంట్కి ఇన్నర్ HTML అప్డేట్ అవ్వు అని చెప్పా. ఆ ఎలిమెంట్కి ఇన్నర్ HTMLని అప్డేట్ చేసే అని చెప్పా. చేసేస్తుంది. తర్వాత ఇదే ఎలిమెంట్కి నేను స్టైల్ కూడా మార్చవచ్చు. ఇక్కడ ఇన్నర్ HTML అనే మెథడ్ గుర్తుపెట్టుకో. దానికి స్టైల్ కూడా మార్చవచ్చు. స్టైల్ ఎలా మార్చాలి అంటే సేమ్ డాట్ style dot color. When I say dot style dot color is equal to, I can get the value like red. రెడ్ అన్నప్పుడు అవుట్పుట్ చూడు ఒకసారి. రెడ్లోకి వెళ్ళిపోయిందా? ఎస్ సార్. రెడ్లోకి వెళ్ళిపోయిందా? సో ఇట్లా నీకు సిమిలర్ నేమ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక యారేలోకి తీసుకుంటుంది. ఇది రిఫరెన్స్ నీకు, ఈ డయాగ్రామ్ రిఫరెన్స్. సిమిలర్ నేమ్ ఎలా అయితే యారేలో తీసుకుందో సిమిలర్ నేమ్ ఆఫ్ క్లాసెస్ని కూడా అట్లానే యారేలో తీసుకునేది. అంటే ఇక్కడ నా దగ్గర సేమ్ క్లాస్ ఉంది. కొన్ని ఎలిమెంట్స్కి సేమ్ నేమ్ క్లాస్ ఉంది, మోహాన్స్ అని. మోహాన్స్ అనే క్లాసు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంది. ఆ మల్టిపుల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఒక యారేలోకి వెళ్తాయి. ఎందుకంటే క్లాస్ బేస్డ్ రిఫరెన్స్ ఇది. క్లాస్ బేస్డ్ రిఫరెన్స్. సిమిలర్ నేమ్ ఆఫ్ క్లాసెస్ ఆల్ గోయింగ్ టు బి స్టోరింగ్ ఇన్ వన్ యారే. ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక యారేలోకి కూర్చుంటాయి. మళ్ళీ ఇక్కడ కూడా రిఫరెన్స్ అంతే సేమ్. ఏం రిఫరెన్స్? 0 నుంచి తీసుకుంటా వెళ్తుంది. ఇది కూడా అరేనే. కానీ ఇది ఎలిమెంట్స్ కావు, ఇవి క్లాసెస్. ఇవి ఎలిమెంట్ పేర్లు కాదు, క్లాస్ పేర్లు. అర్థమైందా? ఎస్ సార్. ఓకే, లెట్ మీ గో టు ద స్క్రిప్ట్కి వెళ్దాం. ప్రాసెస్ సేమే ఇది కూడా. ఓకే, అవుట్పుట్ ఆపేద్దాం. HTMLలోకి వెళ్ళు. ఫస్ట్ ఇక్కడ నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్కి నేను క్లాస్ ఇస్తా. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు, క్లాస్ అనేది అట్రిబ్యూట్ అబ్బా, మోహాన్స్. క్లాస్ పేరు ఏంది ఇక్కడ? మోహాన్స్. సో ఇదే క్లాసు ఇక్కడ కూడా ఉంది, H1 దగ్గర. అదే క్లాసు థర్డ్ H1 కూడా ఉంది. అర్థమైందా? సేమ్ క్లాసే, కానీ థర్డ్ ఎలిమెంట్ కూడా పెట్టా అదే క్లాస్. లేకపోతే తర్వాత ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. ఆ పారాగ్రాఫ్ కూడా నేను అట్లానే ఒక డమ్మీ టెక్స్ట్ తీసుకుంటాను. దీనికి కూడా సేమ్ అదే క్లాస్ పెడతా. సింగిల్ క్లాసే, కాకపోతే ఇదే క్లాసు కొన్ని ఎలిమెంట్స్లో ఉంది. పారాగ్రాఫ్లో కూడా ఉంది అదే క్లాస్ ఎక్కడైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు ఎన్ని క్లాసులు ఉన్నాయి మొత్తం టోటల్గా? 3 క్లాస్. ఒకటే క్లాస్. క్లాస్ నేమ్ ఒకటే. క్లాస్ నేమ్ ఒకటే. మూడింటికి అప్లై చేసి సిమిలర్ నేమ్ ఆఫ్ క్లాస్ అనేది 3 చోట్ల ఉంది. అంటే ½0, ½1, ½2, అంతే కదా? ½0 ఇదేమో ½0తో యాక్సెస్ చేయాలి ఫస్ట్ దాన్ని. సెకండ్ దాన్ని యాక్సెస్ చేయాలంటే ½1. థర్డ్ దాన్ని యాక్సెస్ చేయాలంటే ½2. ఓకే, ఇది చెప్తా చూడు. ఇక్కడ ఇదంతా ఆపేద్దాం. హౌ టు యాక్సెస్ క్లాసెస్ అనమాట. ఇప్పుడు ఎలిమెంట్ యాక్సెసింగ్ ఆపేద్దాం. ఇప్పుడు క్లాస్ యాక్సెస్ చేద్దాం. సేమ్ ప్రాసెస్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఎగ్జాక్ట్లీ, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఇది స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాసుకో, ఎందుకంటే క్యామెల్ కేసులో ఉంటుంది. ఇది క్లాస్ పేరు ఏంది? మోహాన్స్ కదా, మోహాన్స్. మళ్ళీ ఇది కూడా 0 పెట్టాల్సిందే. 0 డాట్ ఇన్నర్ HTML is equal to I am taking from JS. సేవ్ చేయాలి. సేవింగ్ ఏమున్నది ఇక్కడ రాసుకుంటా పోవడమే. ఓకే, రైట్. నౌ గో టు ద అవుట్పుట్. ఐ ఆమ్ టేకింగ్ ఫ్రమ్ JS. ఎందుకని? అది నేను అప్డేట్ 0th ఎలిమెంట్కి ఇచ్చా. 0th ఎలిమెంట్ అంటే ఫస్ట్ క్లాస్. 0th ఎలిమెంట్ అంటే ఫస్ట్ క్లాస్. ఓకే, ½2 పెడితే మోహాన్స్ ½2 అంటే పారాగ్రాఫ్ అవుతుంది. ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ JS అని పారాగ్రాఫ్కి వెళ్ళిపోతుంది. అంటే అది రిఫరెన్స్ ఎలా తీసుకుంటుంది అంటే యారే రిఫరెన్స్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. యారే రిఫరెన్స్ ద్వారా వెళ్తాయి.
ఇవన్నీ క్లియర్. క్లాసెస్ క్లియరా? ఎస్ సార్. ఓకే. సో నువ్వు ఇట్లా ఎన్ని క్లాసులు రాసుకోవచ్చు అబ్బా ఇక్కడ. ఇప్పుడు నీ హెచ్టిఎంఎల్లో ఒక క్లాసే రాసాను మనం. మోహన్స్ తర్వాత స్పేస్ ఇచ్చి యాపిల్ అన్నాను. యాపిల్ కూడా ఒక క్లాసే. యాపిల్ కూడా యాక్సెస్ చేయొచ్చు నువ్వు. యాపిల్ కూడా యాక్సెస్ చేయొచ్చు, మోహన్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. కానీ యాపిల్ ఎన్ని చోట్ల ఉంది? ఒక చోటే ఉంది. సరే మరి ఒక చోటే ఉంది కదా సార్, ఎలా యాక్సెస్ చేద్దాం? ఓన్లీ యాపిల్ ఒక చోటే ఉంది, ఎలా యాక్సెస్ చేద్దాం? యాపిల్ ఒక చోటే ఉంది, ఎలా యాక్సెస్ చేద్దాం? ఇంకా ట్యాగ్ నేమ్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా. యాపిలే. యాపిల్ ఆఫ్ 0, ఓన్లీ 0. ఎందుకంటే 0 ఒక్కటే ఓకే. ఉంది. ఈవెన్ సింగిల్ ఎలిమెంట్ ఉన్నా సరే 0 ఇవ్వాల్సిందే. సింగిల్ ఎలిమెంట్ ఉన్నా సరే. ఇప్పుడు క్లాసెస్ అన్నాం కాబట్టి క్లాసెస్ అన్ని రిఫరెన్స్ అంతా యారే రూపంలో తీసుకుంటుంది. ఈ ట్యాగ్ నేమ్స్ అన్నాం అంటే ట్యాగ్ నేమ్స్ కాబట్టి అది కూడా యారే రూపంలో తీసుకుంటుంది. ఇక్కడ సింటాక్స్ లోనే వాడు చెప్పేస్తాడు క్లియర్ గా. ఎలిమెంట్స్ అంటాడు, గెట్ ఎలిమెంట్స్ అంటాడు, గెట్ ఎలిమెంట్స్ అంటాడు. ఎలిమెంట్స్ అంటే ఏంటి? మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే మల్టిపుల్ ఉన్నాయని అర్థం. నీ ఈవెన్ సింగిల్ క్లాసే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఒకటే క్లాస్ ఉంది కదా. ఎన్ని క్లాసులు ఉన్నాయి యాపిల్? ఒకటే ఉంది. ఒకటే ఉన్నప్పుడు యారేతో పని ఏంటి అంటాం. కానీ సింగిల్ ఎలిమెంట్ ఉన్నా సరే మనం యారే రిఫరెన్సే ఇవ్వాలి. విత్ యారే రిఫరెన్స్ ఓన్లీ ఇట్ విల్ టేక్. గాట్ మై పాయింట్? ఎస్ సార్. సో ఇట్లా తర్వాత ఐడి. ఓకే, ఈ ఎలిమెంట్స్ అన్ని పీకి పక్కన పడేసి క్లాస్ కూడా పీకి పక్కన పడేసి దీనికి ఒక ఐడి రాస్తా. ఐడిని క్యూ. ఒక్క చోట ఒక ఐడియే ఉండాలి. వేరే 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 ఎలిమెంట్కి వేరే ఐడి పెట్టుకుంటా వెళ్ళాలి. ఇక వేరే ఐడి ఉంది. ఐడి అనేది ప్లూరల్ కాదు, సింగులర్. ఇప్పుడు ఐడి అంటే మన ఆధార్ ఐడి ఎట్లా ఉంటుందో మనకు సింగిల్గా, అట్లా ఎలిమెంట్స్ కూడా ఎస్ ఐడి సార్. అనేది ఒకటే ఉంటుంది. సార్ నేను 1 అనేది 4-5 ఎలిమెంట్స్కి రాయొచ్చా అంటే రాయకూడదు అట్లా. 1 నువ్వు ఒకసారి యూజ్ చేయాలి, 2ని కూడా ఒకసారి యూజ్ చేయాలి. ఐడి ఇన్ క్యూ. అండ్ డోంట్ కీప్ ద మల్టిపుల్ ఐడీస్ ఫర్ ద ఎలిమెంట్. ఒక ఎలిమెంట్కి మల్టిపుల్ ఐడీస్ ఉండవు. ఒక ఎలిమెంట్కి మల్టిపుల్ ఓకే ఐడీస్ సార్. ఉండవు. అండ్ ఐడిని మళ్ళా 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 రీయూజ్ కూడా చేయొద్దు. ఐడి ఈజ్ ద ఓన్లీ వన్ టైం. నౌ ఐ వాంట్ టు రైట్ ద జావా స్క్రిప్ట్ హౌ టు యాక్సెస్ ద ఐడి కాల్డ్ 1, హౌ టు యాక్సెస్ ఐడి కాల్డ్ 2. సో ఇప్పుడు ఈ సింటాక్స్ మారిపోతుంది. ఈ సింటాక్స్ నేను జస్ట్ కామెంట్ పెడతా అంతే, నీకు అర్థమవుతుంది. ఎందుకంటే అది ఎలిమెంట్స్ అయితే ట్యాగ్ నేమ్ అన్నప్పుడు ఎలిమెంట్స్, గెట్ ఎలిమెంట్స్ సింటాక్స్లోనే తెలిసిపోతుంది ఎలిమెంట్స్ అని. సో ఇప్పుడు నేను ఐడితో యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను కదా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఎలిమెంట్, నాట్ ఎలిమెంట్స్, బై ఐడి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఐడి? ఫస్ట్ వన్ 1. అంతే. ఇక దీనికి ఆఫ్ 0లు ఆఫ్ 1లు ఏముండవు. యారే కాదు కదా. ఎస్ సార్. సింటాక్స్ మారింది చూడు. పైన ఉన్నదానికి ఎలిమెంట్స్, ఇది ఓన్లీ ఎలిమెంట్. ఎలిమెంట్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఒక్కటే ఉంది కాబట్టి ఎలిమెంట్ అన్నాడు. ఎలిమెంట్ బై ఐడి, ఐడి కాల్డ్ 1. 1కి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసేసి. డాట్ కలర్ ఐ వాంట్ టు అప్డేట్. కలర్ ఐ వాంట్ టు స్టైల్ అప్డేట్. ఉండదా సార్? స్టైల్ డాట్ ఉండదా, డైరెక్ట్ కలర్ ఉంటుందా? ఓకే ఓకే, స్టైల్ డాట్ కలర్ కదా, సారీ. స్టైల్ డాట్ కలర్, స్టైల్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు ఐ వాంట్ టు గో విత్ ద బ్లూ కలర్. సో కోడ్ చూడు ఒకసారి. ఇక్కడికి సేవింగ్ ఏమి ఉండదు, అంత ఆన్లైన్ ఎడిటర్. డైరెక్ట్ కోడ్ చూసుకోవడమే. బ్లూకి వచ్చిందా? ఎస్ సార్. వెల్కమ్ టు మోహన్స్ అనేది బ్లూకి వచ్చింది కదా. సో ఇట్లా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఎందుకు ఇవన్నీ? హౌ టు యాక్సెస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ HTML టు JS, హౌ టు యాక్సెస్ క్లాసెస్ ఫ్రమ్ HTML టు JS, హౌ టు యాక్సెస్ ఐడి ఫ్రమ్ HTML టు JS. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు వేరియబుల్స్ రాసుకుందాం. దాని మీద వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్ చాలా ఇంపార్టెంట్. లెట్ మీ గో త్రూ ద వేరియబుల్స్ నౌ. ఓకే, in JavaScript 5 there is a 2 versions of JavaScript అప్ప. ప్రస్తుతానికి JavaScript 5లో ఉన్నాం మనం. JavaScript 6 కూడా ఉంది. ECMAScript అంటారు. ఈ ECMAScript, ఈ JavaScript అనేది మొత్తం ECMAScript నుంచి బిల్డ్ చేశారు. అంటే దీనికి షార్ట్ హ్యాండ్ ఏంటంటే ECMAScript 5 అంటే ES5. ఇది ES5 అనమాట. ఇదేంటంటే షార్ట్ ఫాము ECMAScript 6 అంటే ES6.
ES6 కంపల్సరీ రావాలి ఎవరికి, రియాక్ట్ వాళ్ళకి. ES6 వస్తేనే రియాక్ట్ అర్థమవుతుంది. అంటే కొన్ని సింటాక్స్లు అవును సార్. మారినాయి. ES6 లో జావా స్క్రిప్ట్ బేస్ చేసి కొన్ని సింటాక్స్లను ఇచ్చాడు, 15-20 సింటాక్స్లు ఉన్నాయి. ఆ సింటాక్స్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్స్ అనమాట ఇవి. లైక్ ఇంపోర్ట్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, యారో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఆ తర్వాత బైండింగ్ ద డేటా బైండింగ్ ఎలా చేయాలి విత్ ఎక్స్ప్రెషన్స్, అవన్నీ ES6 లో ఉంటాయి అనమాట. సో మనం ES6 Yes, sir. చెప్పుకున్నాము. ES6 5 అయిపోయిన తర్వాత ES6 ఫీచర్స్ చెప్పుకున్నాము. అప్పుడు నీకు రియాక్ట్ ఇంట్రడక్షన్, యాంగులర్ ఇంట్రడక్షన్ ఏదైతే నీకు చెప్పానో అవన్నీ ఇంట్రడక్షన్ చేపిస్తాను. మల్టిపుల్ JS లైబ్రరీస్ ఇంట్రడక్షన్ చేపిస్తాను. ఓకే, ఓకే. టు ద వేరియబుల్స్. అదే ఇన్ ES5 అనుకో, ఇన్ ES5 వేర్ ఈస్ ద కీవర్డ్, where is the keyword to define any variable, any variable అనేది నీకు వేర్ తోనే క్రియేట్ చేస్తాం. అదే ES6 కి మారింది మొత్తం. ఇన్ ES6 let is the keyword to define any variable. ఓకే, సో ఇప్పుడు ES6 రాస్తావా, ES4 రాస్తావా, దట్ ఈస్ యువర్ విష్, ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, ES6 రాస్తావా, ES5 రాస్తావా నీ ఇష్టం. సో నేను నార్మల్గా ప్లేన్గా అనుకున్నాను, వేర్ x ఈజ్ ఈక్వల్ టు 10 అంట. ఇక్కడ నువ్వు వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయప్పా. వేరియబుల్ నేమ్ ఈజ్ కస్టమ్ నేమ్. అంటే కస్టమ్ నేమ్ అంటే మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు, దానికి ఏమీ కాదు. వేరియబుల్ నేమ్ ఈజ్ కస్టమ్ నేమ్ అంటే నా ఇష్టం వచ్చిన పేరు రాసుకుంటా వేరియబుల్కి, నో ప్రాబ్లం. నీ పేరు రాస్తావా, నా పేరు రాస్తానా, నా సిస్టమ్ పేరు రాస్తానా, నా ఫ్రెండ్ పేరు రాస్తానా, వేరియబుల్కి ఏదైనా పెట్టుకోవచ్చు పేరు. అందుకే వేరియబుల్ నేమ్ ఈజ్ కస్టమ్ నేమ్ అన్న. కస్టమ్ నేమ్ అంటే ఏంటి? యూజర్ డిఫైన్డ్ అంటే నువ్వు యూజర్, నేను Yes, యూజర్, sir. నా ఇష్టం వచ్చిన పేరు